డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ఆదుకోవాలి, డ్రైవర్ల కుటుంబాలను మాట ఇచ్చి ఎన్నికల్లో డ్రైవర్లకు మాట ఇచ్చి పెట్రోల్ డీజిల్ ధరలను చంద్రన్న బీమా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా 15వ తేదీ నుండి మహిళలకు అందరికీ కూడా ఎక్కడి నుండి ఎక్కడికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని సీఎం గారు అమలు చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో రవాణా రంగ కార్మికులకు కూడా అనేక హామీలను ఇచ్చారు. ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఆటోలకు రుణాలు 5% వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తామని, ఆటో డ్రైవర్లకి చంద్రన్న బీమా అమలు చేసి ప్రమాదం జరిగితే 10 లక్షలు, సహజ మరణం జరిగితే 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని, వాళ్ళ పిల్లలకి విద్యకు కూడా ఆదుకుంటామని చెప్పి అనేక హామీల్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చారు. పెట్రోల్ డీజిల్ రాష్ట్రంలో సెస్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. అదేవిధంగా 21, 31 గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెనాల్టీలు పెంచే జీవోని రద్దు చేస్తామని చెప్పారు. అనేక హామీలు ఇచ్చి ఈరోజు 2వ సంవత్సరం వస్తున్నా కూడా తిరుగుతున్నా కూడా ఇంతవరకు ఆటో డ్రైవర్లకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కనీసం వాహన మిత్ర కింద 15,000 ఇస్తామన్నారు. ఆ 15,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఆ విధంగా రవాణా రంగం కార్మికులకి అనేక హామీలను ఇచ్చి గెలిచిన తర్వాత ఈరోజు రవాణా రంగ కార్మికులకి ఎలాంటి హామీని కానీ అమలు చేయకుండా ఈరోజు ఈ ఉచిత బస్సు వల్ల ఈ రాష్ట్రంలో సుమారు చదువుకొని ఉద్యోగాలు లేక 20 లక్షల మంది డ్రైవర్లుగా, క్లీనర్లుగా ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు. వాళ్ళ మీద ఆధారపడి కుటుంబ సభ్యులందరూ కూడా సుమారు 50 నుంచి 60 లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు ఈ ఉచిత బస్సు వల్ల సుమారు 50-60 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు బ్రతుకు లేక. అందువల్ల తక్షణమే ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేసి డ్రైవర్ల కుటుంబాలను కాపాడాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా హెచ్చరిక తెలియజేసుకుంటున్నాం. తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ శివ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. దీనికి ఎవరం కూడా ఆటో కార్మికులు కానీ రవాణా రంగ కార్మికులు కానీ ఎవరం కూడా వ్యతిరేకం కాదు. అయితే మేము కోరేది ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. గతంలో ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అలాగే వాహన మిత్ర అమలు చేస్తామని, ఇన్సూరెన్సులు తగ్గిస్తామని ఏదైతే గతంలో ఎన్నికల హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే గత సంవత్సరం వాహన మిత్ర అమలు చేయనందువల్ల ప్రతి కార్మికుడు 15,000 నష్టపోవడం జరిగింది. ఈ సంవత్సరం తక్షణమే వాహన మిత్రనే అమలు చేయాలని, గత సంవత్సరం ఏదైతే 15,000 కార్మికులు నష్టపోతున్నారో దాన్ని కూడా కలిపి ఈ సంవత్సరం 30,000గా ఆటో కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము గూడూరు నియోజకవర్గానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించేదానికి ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ ద్వారా ఈ ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియజేస్తున్నాం. ఈ విన్నపాలను పట్టించుకొని ప్రభుత్వం కనుక తక్షణమే చర్యలు తీసుకొని ఈ పరిష్కారాలు చూపకపోతే భవిష్యత్తులో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతా ఆటో కార్మికుల్ని, కార్మిక రంగాన్ని అందరూ కదిలించి విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి ఏఐటీసీగా తెలియజేస్తాం. ఇచ్చిన సూపర్ 6 హామీలను గత 2 సంవత్సరాలు గడుస్తున్న కూటమి ప్రభుత్వం ఈరోజు కూడా కొత్త శాతం కూడా అమలు పరచలేదు. ఇందులో భాగంగా తెలియగలుగుతాను, గత 2 టర్ములు పనిచేసిన సీఎం గారు చంద్రబాబు నాయుడుకి తెలియదా పెట్రోలు, డీజిలు, సిఎన్జి గ్యాస్ ధరలు తగ్గిస్తే ఆటోమేటిక్గా నిత్యావసర సరుకులు, బస్ ఛార్జీలు అన్నీ తగ్గుతాయి. ఉచిత బస్సు వేయాల్సిన పనులు ఎవరు అడగలేదు. నువ్వు సూపర్ 6 పేరుతో ఇచ్చావు, కానీ దానికైతే మేము కార్మిక రంగంగా వ్యతిరేకం కాదు. కానీ
50-60 లక్షల మంది ఆటో ట్యాక్సీ కార్మికుల కుటుంబాలను కూడా బేస్ చేసుకొని కూడా నువ్వు ఇవన్నీ అమలు చేయాలి కదా, ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉందా అని మేము అడుగుతున్నాం. ఇదే కానీ కొనసాగిస్తే ఆటో ట్యాక్సీ కార్మికులందరూ కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.